సిబిఐ అక్రమాస్తుల కేసులన్నీ కోర్టులో ఉన్నాయి. ఈ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు సుప్రీంకోర్టు నేరుగా దర్యాప్తు పర్యవేక్షిస్తూ ఉన్నది. మీకు తిరుపతి లడ్డూ కేసు ఇది కూడా డైరెక్ట్గా సుప్రీంకోర్టు దీంట్లోనే పర్యవేక్షణలో నడుస్తున్నది. పరకామణి కేసు అది హైకోర్టు పర్యవేక్షణలో నడుస్తున్నది. అంటే కోర్టుల పర్యవేక్షణలో ఈ కేసులన్నీ నడుస్తూ ఉన్నాయి. ఈ సమయంలో అంటే సిబిఐ వాళ్ళు కొంత ప్రోయాక్టివ్ తీసుకోవచ్చు, వాళ్ళు ఎందుకున్నా ప్రోయాక్టివ్ తీసుకోవటం లేదు. అదే దానికి నాకు కూడా అభ్యంతరం ఉన్నది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేయాల్సిన పనులన్నీ చాలా ఆలస్యంగా చేస్తున్నది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేస్తున్న పనుల మీద నాకు అభ్యంతరం ఉన్నది. అదేవిధంగా ఈ వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో సిబిఐ ప్రేక్షక పాత్ర పోషిస్తున్నది. దాని మీద నాకు చాలా సీరియస్ అభ్యంతరాలు ఉన్నాయి. కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా వీటిని ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నది. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? బీజేపీనే నన్ను కాపాడుతున్నది అన్న పిక్చర్ ఇస్తూ ఉన్నాడు. ఈ డ్రామా మొత్తాన్ని రక్తి కట్టడానికి మొన్న లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మీద అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం పెడితే వీళ్ళకి 4 ఎంపీలు ఉన్నారు కదా, మరి ఆ 4 ఎంపీలు సంతకాలు పెట్టాలి కదా, ఓం బిర్లాకి వ్యతిరేకంగా ఓటేయాలి కదా, వేయలేదు.